గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. న్యూ బార్న్ బేబీస్లో సాధారణంగా వచ్చే శారీరక మార్పులేంటి, పుట్టిన బిడ్డ ఎంత వెయిట్ ఉండాలి, వీళ్ళకొచ్చే దద్దుర్లకి రీజన్స్ ఏంటి, న్యూ బార్న్ బేబీస్లో వచ్చే సమస్యలేంటి, ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు మనకి తెలియజేయడానికి హెచ్ఓడి పీడియాట్రిక్స్ అండ్ నియోనాటాలజీ డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. ముందుగా చెప్పండి, చాలా మంది పేరెంట్స్ కి ఒక పెద్ద టెన్షన్ ఏంటి అని అంటే వాళ్ళ పిల్లలు న్యూ బార్న్ బేబీస్ ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు అది తెలుసుకోలేకపోతూ ఉంటారు. కడుపు నొప్పి వచ్చిందా, ఏమొచ్చిందో వాళ్ళకి అర్థం కాదు. ఆ విషయంలో మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎలా తెలుసుకోవాలి? థ్యాంక్ యూ. మొదలు అందరికీ నమస్కారం. మీ V6 వ్యూయర్స్కి, మీ యాజమాన్యానికి నమస్కారం. ఇట్స్ మంచి క్వశ్చన్ అండి. చాలా పిల్లలు న్యూ బార్న్ బేబీస్ ఏడుస్తారు. చాలా మంది బేబీస్కి జనరల్గా ఏం మెడికల్ ప్రాబ్లం ఉండదు. మెజారిటీ ఆఫ్ ద బేబీస్కి ఆకలి, ఫుడ్ మనం మిల్క్ కరెక్ట్ టైంకి ఇస్తున్నాం లేదా చూసుకోవాలి. వెట్ నాపీ ఉంటే కూడా యూరిన్ ఉన్న, మోషన్ ఉన్న వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉండి ఏడుస్తారు. కొంతమంది పిల్లలు ఓవర్ ఫీడింగ్ అయినా ఏడుస్తారు. కడుపు చాలా పెద్దగా ఉండి, బికాజ్ వాళ్ళకి స్టమక్ సైజ్ చిన్నగా ఉంటుంది, దానికి తోడు మిల్క్తో ఎయిర్ బబుల్స్ మింగుతారు. ఆ ఎయిర్ బబుల్స్తో కూడా కడుపు నొప్పి రావచ్చు. ఆర్ వెదర్, ఇఫ్ ద వెదర్ ఈస్ టూ హాట్ ఆర్ టూ కోల్డ్, వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి ఏడుస్తారు. సో మేజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫుడ్ ఓవర్ ఫీడింగ్, ఫుడ్ అంటే వాళ్ళకి మిల్క్, ఓవర్ ఫీడింగ్, నాపీ చూసుకోవడము, స్టమక్ పెయిన్ అండ్ ఎన్విరాన్మెంట్. టూ హాట్ ఉన్న, టూ కోల్డ్ ఉన్న వాళ్ళకు డిస్కంఫర్ట్ ఉంటుంది. మనం కంఫర్టబుల్గా వాళ్ళకి కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టి, బర్ప్ ఇచ్చి ఫీడింగ్ తర్వాత కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టి, రూమ్ టెంపరేచర్ సరిగా ఉంటే మెజారిటీ ఆఫ్ ద బేబీస్కి ఇది హెల్ప్ అవుతుంది. డాక్టర్, అదేవిధంగా న్యూ బార్న్ బేబీస్ జాండీస్ కామన్గా చూస్తూ ఉంటారు. పుట్టగానే పుట్టు కామన్లు వచ్చాయి, లైక్ ఇలా చెప్తూ ఉంటారు. దాన్ని కొంతమంది ఏంటంటే చాలా వరకు అంతకుముందు వాళ్ళు లేదు సన్ రైజ్ చూపించాలి ఇలా చెప్తూ ఉంటారు. కొంతమంది లేదు లేదు చాలా సీరియస్గా తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ విషయంలో మాత్రం బేబీ పుట్టగానే భయం మాత్రం కామన్గా ప్రతి పేరెంట్లో ఉంటూ ఉంటుంది. ఏం చెప్తారు దీనికి? కరెక్ట్. ఇది చాలా ముఖ్యమైన ప్రాబ్లం అని పేరెంట్స్ వస్తూ ఉంటారు. జాండీస్ అనగానే పేరెంట్స్ టెన్షన్ పడతారు. బట్ అందరు పేరెంట్స్కు చెప్పేది ఏంటంటే, జాండీస్ న్యూ బార్న్ పీరియడ్లో ఇట్స్ వెరీ కామన్. మనం స్ట్రెస్ పడద్దు. 48 అవర్స్ దాటిన తర్వాత, 48 అవర్స్ ఆఫ్ లైఫ్ దాటిన తర్వాత వాళ్ళకి జాండీస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంతమందికి లెస్ దెన్ దట్ అక్కడక్కడ చూస్తూ ఉంటాం. కానీ మెజారిటీ ఆఫ్ ద బేబీస్కి, మోస్ట్ ఆఫ్ ద బేబీస్కి, మోర్ సో ప్రీ టర్మ్ బేబీస్కి జాండీస్ ఉంటుంది. ఉంటే టెన్షన్ పడద్దు. అది తగిన మనకు వాల్యూస్ ఉంటాయి. ఆ ఏజ్కి ఇంత వాల్యూ కంటే ఎక్కువ ఉండద్దండి. మోస్ట్ ఆఫ్ ద బేబీస్కి ఏం ట్రీట్మెంట్ అవసరం పడదు, దాంతట అదే సెటిల్ అవుతుంది. కొంతమంది బేబీస్కి జాండీస్ ఉండేదానికన్నా ఎక్కువ ఉంటే ఆ ఏజ్కి, దెన్ ఫోటోథెరపీ, సింపుల్ లైట్ ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఇస్తాం. దానికి ఏ మందు పనిచేయదు. జాండీస్కు ట్రీట్మెంట్ అవసరం పడితే స్పెషల్ లైట్ ఇన్ ద హాస్పిటల్, మదర్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి. మదర్కి డయట్ రెస్ట్రిక్షన్స్ ఏముండవు, ఏముండొద్దు కూడా. అండ్ సూర్యునికి జాండీస్కు ఏం సంబంధం లేదు. మాక్సిమం చిన్నప్పటి నుంచి అందరూ వినేది అదే, ఇది వచ్చింది సో అక్కడ కూర్చోబెట్టాలి. లేకుంటే ఇంతకు ముందు కూడా ఇలానే ఉండిందా, లేదంటే రేట్ ఏమైనా పెరిగింది అంటారా న్యూ బార్న్ జాండీస్ విషయానికి వస్తే? నో, జాండీస్ రేటు ఇప్పుడు మనకు అలా కరెక్ట్ మీకు ఆన్సర్ చెప్పాలంటే, జాండీస్ ప్రాబ్లమ్స్ అంటే రీజన్స్ బిహైండ్ జాండీస్ ఏం చేంజ్ కాలేదు. మనం ఈ మధ్య కాలంలో ప్రీటర్మ్ బేబీస్ని చాలా ఎక్కువ మందిని చూస్తున్నాం. ప్రీటర్మ్ బేబీస్లో జాండీస్ వచ్చే శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను పనిచేసే మెడికవర్ ఉమెన్ చైల్డ్ హాస్పిటల్స్లో 23 వీక్ బేబీస్ నుంచి చూసుకోగలిగే కెపాసిటీ మాకుంది. సో 23 వీక్స్కు జాండీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫుల్ ప్రెగ్నెన్సీ అంటే 40 వీక్స్, 23 వీక్స్, 24 వీక్స్ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 16 వీక్స్ ఎర్లీ, 16-17 వీక్స్. సో ప్రీటర్మ్ బేబీస్ ఎంత ప్రీటర్మ్ బేబీ ఉంటే వాళ్ళకి అంత ఎక్కువ జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అందరికీ ఒకటే ట్రీట్మెంట్. రీజన్స్ మనం మాట్లాడుకుంటే జాండీస్ గురించి, కడుపులో ఉన్నప్పుడు పిల్లల లంగ్స్ పనిచేయవు. దట్ ఈస్ ఫ్యాక్ట్. మదర్ నుంచి వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అయిపోతుంది. సో అందుకు దేవుడు వాళ్ళకి రెడ్ సెల్స్ ఎక్కువ ఇస్తాడు, బ్లడ్లో రెడ్ సెల్స్. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ లంగ్స్ వాళ్ళకి పనిచేస్తాయి, డైరెక్ట్ ఆక్సిజన్ సప్లై. సో దే డోంట్ నీడ్ సో మెనీ రెడ్ సెల్స్ బేబీస్కి. సో రెడ్ సెల్స్ అన్ని చచ్చిపోతాయి, ఎక్సెస్ రెడ్ సెల్స్ అన్ని పోతాయి. ఆ పోయే క్రమంలో బై ప్రోడక్ట్ ఈస్ జాండీస్. సో అది నో బేబీ కెన్ ఎస్కేప్. అండ్ ద సెకండ్ రీజన్ వై బేబీస్ ఆర్ జాండీస్డ్,
మన పెద్దల జాండీస్ అయినా చిన్నపిల్లల జాండీస్ అయినా లివర్ ఈజ్ ద మెయిన్ ఆర్గన్ విచ్ కంట్రోల్స్ జాండీస్. ఆ బేబీస్కి లివర్ మెచ్యూరిటీ సరిగా ఉండదు. 1-2 వీక్స్ అయితే మెచ్యూరిటీ సరిగా జాండీస్ కంట్రోల్ అవుతుంది. సో ఈ 2 మెయిన్ రీజన్స్. సో రీజన్స్ ఏం డిఫరెన్స్ లేవు. ప్రీమెచ్యూరిటీ మనం ఎక్కువ బేబీస్ని ప్రీటర్మ్ బేబీస్ని ఈ మధ్యకాలంలో చూసుకుంటున్నాం కాబట్టి ప్రీటర్మ్ బేబీస్ని ఎక్కువ చూస్తున్నాం. అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు, కామన్ గా అందరిలో చూస్తూనే ఉంటారు, తర్వాత తగ్గిపోతుంది. ఎస్, మనం దాన్ని ట్రీట్ చేసే పద్ధతిలో చేస్తే అది నాన్ డేంజరస్ ప్రాబ్లం. ఓకే, ట్రీట్ చేయకపోతేనే ప్రాబ్లం, అవసరం పడి ట్రీట్మెంట్ ఇవ్వకపోతేనే ప్రాబ్లం. ఓకే డాక్టర్. అయితే కొంతమంది పిల్లల్లో మనం చూసుకుంటుంటే పేరెంట్స్ పిల్లలు అనగానే కంపల్సరీ అది ఎవరైనా కానీ భయపడుతూనే ఉంటారు. అండ్ ఐస్లో చిన్న రెడ్ డాట్ రక్తపు మరకలాగా ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా, అది ఎందుకు వస్తుందంటారు డాక్టర్? చాలా మందిలో చూస్తూ ఉంటారు. అవును, కొంతమంది పిల్లలు ఇలానే మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. బేబీస్ పుట్టాగానే ఈ వైట్ మెంబ్రేన్ ఆఫ్ ద ఐ రెడ్ గా వస్తుంది, అంటే అది బ్లడ్ బ్లీడింగ్ అండర్ ద లైనింగ్ ఆఫ్ ద వైట్ మెంబ్రేన్. వైట్ పార్ట్ ఆఫ్ ద ఐ ఉంది కదా, దాని లైనింగ్ కింద బ్లడ్. ఇది జనరల్ గా మనం నార్మల్ డెలివరీ అయిన బేబీస్ కు చూస్తాం. నార్మల్ డెలివరీ అయ్యే క్రమంలో ఈ హెడ్ చుట్టూ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ హెడ్ చుట్టూ ఉన్న బ్లడ్ వెజల్స్ లో పెరిగి బయటకు వచ్చినప్పుడు ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఐస్ లైనింగ్ కింద, ఆ వైట్ మెంబ్రేన్ లైనింగ్ కింద బ్లడ్ వెజల్స్ ఒక్కోసారి రప్చర్ కావచ్చు. రప్చర్ అయ్యి కొంచెం బ్లీడింగ్ రెడ్ స్పాట్ వస్తుంది ఆ వైట్ మెంబ్రేన్ కింద. అది ఏం వరి కావద్దు, ఫ్యూ వీక్స్ లో మొత్తం పోతుంది. అది దానికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు, ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఏం లేదు కూడా. చూడటానికి మనకు కొంచెం భయంకరంగా ఉంటుంది కానీ 100% నార్మల్ వెళ్ళిపోతుంది అది. అండ్ అదేవిధంగా పిల్లలకి బ్రెస్ట్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కొంతమందికి, వెజనల్ బ్లీడింగ్. ఎందుకు అనేసి? ఎస్, గర్ల్ బేబీస్ లో వెజనల్ బ్లీడింగ్ కొంతమందికి అవుతుంది. వైట్ డిశ్చార్జ్ కూడా చూస్తూ ఉంటారు. కరెక్ట్, మీరు కరెక్ట్. ఎస్, యూఆర్ రైట్. బోత్ వైట్ అండ్ బ్లడ్ డిశ్చార్జ్. పేరెంట్స్ టెన్షన్ తో మా దగ్గరకు వచ్చేస్తారు. ఇప్పుడు మేము చాలా మంది అప్పుడప్పుడు మెడికవర్ హాస్పిటల్స్ లో చూస్తూ ఉంటాం. పేరెంట్స్ టెన్షన్ తోని 3-4 days ఓల్డ్ బేబీని తీసుకొని వస్తారు, నాపీలో బ్లడ్ ఉంది సార్ అని. సో అది గర్ల్ బేబీస్ కి బ్లీడింగ్ ఫ్రమ్ వెజైనా ఈజ్ నార్మల్. వాళ్ళకు 3 to 5 days ఆఫ్ లైఫ్లో రావచ్చు. అది ఎందుకు అంటే మెటర్నల్ హార్మోన్స్, మదర్ హార్మోన్స్ వాళ్ళ గర్భసంచిలో ఉన్నప్పుడు మదర్ హార్మోన్స్ బేబీకి పోయి విడ్రాయల్ బ్లీడింగ్ లాగా సూడోమెన్స్ అంటాం గర్ల్స్ చిన్న బేబీస్కి. సో గర్ల్స్కి రెడ్ బ్లడ్ వస్తుంది ఆర్ వైట్ డిశ్చార్జ్. అగైన్ మదర్ హార్మోన్స్ బాడీలో ఉన్నన్ని రోజులు వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ వస్తుంది. ఫ్యూ వీక్స్లో వైట్ డిశ్చార్జ్ కూడా తగ్గిపోద్ది. సో బ్లడ్ ఇన్ ద న్యూ బార్న్ from the vagina and the mucus from the vagina in the newborn girl is normal. అయితే యూరినేషన్ అయ్యేప్పుడు కానీ లేదంటే ఎమోషన్ వెళ్ళేప్పుడు కానీ కొంచెం వేరియేషన్స్ చూస్తూ ఉంటారు. అండ్ యూరినేట్ అయ్యేటప్పుడు వీళ్ళు ఏడుస్తుంటారు, దానికంటే ముందు కూడా ఏడుస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. ఎందుకు అలా జరుగుతుంది? ఆ విషయంలో మదర్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? యూరిన్ జనరల్గా ఇప్పుడు 2 క్వశ్చన్స్ దాంట్లో, యూరిన్ అండ్ మోషన్. యూరిన్ ఫస్ట్ మాట్లాడదాము. యూరిన్ నార్మల్ బేబీస్ 6 to 7 times per day పోతారు. నార్మల్ న్యూ బార్న్ బేబీస్ అంటే ఇంకెక్కువ పోవచ్చు. దట్ మీన్స్ వాళ్ళకి ఇంకెక్కువ మిల్క్ తాగుతున్నారు, ఎక్కువ యూరిన్ ఫామ్ అవుతుంది, పర్లేదు, ఎక్కువ పోతే ఏం లేదు. కానీ 6 to 7 times యావరేజ్గా న్యూ బార్న్ బేబీస్ యూరిన్ పోతారు. కొంతమంది బేబీస్ యూరిన్ పోయే ముందు ఏడుస్తారు. దానికి కారణం బ్లాడర్ స్ట్రెచ్ అయ్యి, యూరిన్ ఫుల్ ఉన్నప్పుడు బ్లాడర్ స్ట్రెచ్ అయ్యి పోయే ముందు ఏడుస్తారు. ఆ యూరిన్ పోయిన తర్వాత కంప్లీట్గా వాళ్ళకి ఆ బ్లాడర్ రిలాక్స్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఆ పెయిన్ పోతుంది. కొంతమంది పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే, న్యూ బార్న్ బేబీస్ కానీ 2-3 weeks డౌన్ ద లైన్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా వాళ్ళు ఏడుస్తారు. సో పర్సిస్టెంట్గా వాళ్ళు ఏడుస్తున్నారు యూరిన్ పోసేటప్పుడు ఆరు పోసే ముందు అంటే ఒకసారి యూరిన్ టెస్ట్ చేపిస్తే మంచిది. బట్ దీంట్లో మెజారిటీ ఆఫ్ ద బేబీస్కి బ్లాడర్ స్ట్రెచ్ అయ్యి వాళ్ళకి పెయిన్ వస్తుంది. సో అది యూరిన్. మోషన్, బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిల్క్ తాగగానే వాళ్ళు మోషన్ పోతారు, అది నార్మల్. అలా అని మనం ఎప్పుడు తాగిపించిన మిల్క్ స్ట్రైట్ అలా మోషన్ ఫామ్ అయ్యి రాదు, పాత మెటీరియల్ బయటకు వస్తూ ఉంటుంది. సో కొంతమంది బేబీస్ 6 to 7 times per day పోతారు మోషన్. కొంతమంది బేబీస్ 15 times per day పోతారు పర్ డే. కొంతమంది బేబీస్
1 stool in 4 to 5 days పోతారు. ఆ 4 to 5 days ఒక్కసారి పోయినప్పుడు సాఫ్ట్ స్టూల్ ఉండి బేబీకి ఇబ్బంది లేకపోతే ఏం కాదు. సో వైడ్ వేరియేషన్ ఉంది. వన్ సాఫ్ట్ స్టూల్ ఇన్ 4 to 5 days or 10 to 15 stools per day. Okay. This is normal. Always breastfeed is advisable because it is easily digestible and helps for the baby. A lot of advantages are there mother's milk lo. ఎస్ డాక్టర్, అయితే ఈ మోషన్ పాస్ చేసే విషయంలోనే చాలా మంది మదర్స్ సఫర్ అవుతూ ఉంటారు, బాగా ఇదవుతూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకు ఇప్పుడు మీరు అన్నారు 3 to 4 days అయినా కానీ పర్వాలేదు, అండ్ పర్ డేకి 10 times అయినా పర్వాలేదు అంటారు. అలాంటి మదర్స్కి మీరేం చెప్తారు? ఎందుకంటే చాలా ప్రయత్నాలు చేస్తారు, వెంటనే డాక్టర్ చెప్పినా కానీ మళ్ళీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎక్కడ ఇబ్బంది పడిపోతున్నారో, బేబీ ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో అనేసి వాళ్ళు మళ్ళీ మాటికి డాక్టర్ దగ్గరని కన్సల్ట్ అవ్వడం ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళకేం చెప్తారు? కరెక్ట్. ఇప్పుడు 4 to 5 days మోషన్ పోకపోతే ఏం కాదు, ప్రొవైడెడ్ బేబీ ఫీడింగ్ అంత బాగుండి, యాక్టివిటీ అంత బాగుండి, బేబీ డిస్కంఫర్ట్ లేకుండా అంత బాగుండి, బాగా పడుకుంటున్నారు పిల్లలు, ఆర్ బాగా ఫీడింగ్ ఉంది, అవి ఉంటే ఏం కాదు. కానీ బేబీ ఫీడింగ్ తీసుకుంటలేరు, యాక్టివిటీ బాగాలేదు, డల్గా ఉంది, అసలు పడుకుంటలేరు, ఈ పాప బాయర్ గర్ల్ కంప్లీట్ గా ఏడుస్తున్నారు ఆల్ ద టైమ్, మోషన్ పోలేదు 4-5 days, ఏడుస్తున్నారు, వామిటింగ్, నాట్ ఫీడింగ్ వెల్ ఆర్ డల్ యాక్టివిటీ, అప్పుడు డాక్టర్ని చూడాలి. యాక్టివ్ బేబీ, నార్మల్ బేబీ 4 to 5 days స్టూల్ పోకుండా ఏం కాదు. అండ్ చాలా మంది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏదైనా ఇన్సర్ట్ చేస్తారు కింది నుంచి. సో స్ట్రాంగ్ డిస్కరేజ్ చేయాలి మనము, అసలు ఏది ఇంట్రడ్యూస్ చేయొద్దు మనం. ఏదన్నా మీకు ఇబ్బంది ఉంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, కానీ దయచేసి ఏం పెట్టద్దు వాళ్ళకు బాడీలో. ఓకే డాక్టర్, అదేవిధంగా మిల్క్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది పిల్లలు ఏంటంటే ఊసేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్గా అలా జరుగుతూనే ఉంటుంది, ఇదొక సమస్య. మ్యాక్సిమం ఇది ఏంటంటే ఫీడింగ్ చేసుకున్నాడు కదా మళ్ళీ ఊసేసారేంటి, మళ్ళీ లోపల ఏం ఉండదు కదా, ఈ ఫీల్తో ఉంటారు. ఇది సీరియస్గా తీసుకోవాలంటారా, లేదనంటే ఇది నార్మల్ ఇష్యూ అంటారా? ఇది కూడా బేబీస్కి నార్మల్ అండి. చాలా మంది ఇప్పుడు ఈ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ చేసే ముందు ఒక జనరల్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు మా హాస్పిటల్లో మెడికవర్లో కానీ లేకపోతే వేరే దగ్గర కానీ చాలా మంది పేరెంట్స్ నార్మల్ న్యూబార్న్ బేబీస్ని తీసుకొని వస్తారు. ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని మేము చూస్తే 95% ఆఫ్ ద బేబీస్కి ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ వాళ్ళకి రీఅష్యూర్ చేసి పంపడం మేము చేస్తాం వాళ్ళకి. సో ఈ వామిటింగ్ ప్రాబ్లం ఇది మెజారిటీ ఆఫ్ ద బేబీస్కి ఇది ప్రాబ్లం కాదు. మేము న్యూబార్న్ బేబీస్ చాలా మందికి చూస్తూ ఉంటాం. ఈవెన్ 6 months ఆఫ్ లైఫ్ అంటిల్ 1 year ఆఫ్ లైఫ్ కొంచెం బయటకు మిల్క్ వస్తూ ఉంటుంది. అది మేము రిఫ్లెక్స్ అంటాం. ఇన్ ఎ వెల్ గ్రోయింగ్ బేబీ దట్ రిఫ్లెక్స్ లిటిల్ వామిట్ ఈజ్ నార్మల్. బేబీ డిస్కంఫర్ట్ లేకుండా మిల్క్ తాగినప్పుడు కొంచెం మిల్క్ రావడం అది నార్మల్. కొంతమంది బేబీస్ రిఫ్లెక్స్తోనే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు డిస్కంఫర్ట్గా అటు ఇటు బాడీని అటు ఇటు మూవ్ చేయడము, లేకపోతే ఏడవడం ఆల్ ద టైమ్, ఆర్ ఫీడ్ రెఫ్యూజల్, అది ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం రిఫ్లెక్స్కి. అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ ద బేబీస్కి దిస్ లిటిల్ వామిట్ 10 to 15 times per day is normal. Parents nothing to worry. అయితే అదేవిధంగా ఈ ఫీడ్ చేసినప్పుడు కూడా అదొక ప్రాసెస్ ఉంటుంది. పడుకోబెట్టకూడదు, వెంటనే పడుకోబెట్టకూడదు అని కొంతమంది అంటారు, అండ్ పడుకోబెట్టేసినా పర్వాలేదని కొంతమంది అంటారు. లేదు ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే ట్రైన్ పొచ్చేస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. ఏది కరెక్ట్ అంటారు? కరెక్ట్. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత 100% బేబీస్కి మనం బర్ప్ చేయాలి. బర్ప్ అంటే మనం షోల్డర్ మీద ఇలా పెట్టుకొని ఆరు బేబీని కూర్చోపెట్టి మనం మంచిగా ఇది చిన్న ఏరియాలో సపోర్ట్ ఇచ్చి బేబీని వీపులో బర్ప్ చేయాలి. వాళ్ళు ఫీడింగ్ అప్పుడు బేబీస్ మిల్క్ తోని ఎయిర్ కూడా స్వాలో చేస్తారు. ఆ ఎయిర్ బబుల్స్ పంపించటానికి బయటకు పంపించటానికి మేము బర్ప్ అడ్వైస్ చేస్తాం. సో 10 minutes 5 to 10 minutes బర్పింగ్ ఈజ్ అసెన్షియల్, ఇంపార్టెంట్ ఆఫ్టర్ ఎవ్రీ ఫీడింగ్. కొంతమంది బేబీస్ లాచింగ్ కరెక్ట్ ఉండి, బ్రెస్ట్ ఫీడింగ్ లాచింగ్ కరెక్ట్ ఉండి వాళ్ళు ఎయిర్ బబుల్స్ స్వాలో చేయరు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, పేరెంట్స్ చెప్తా ఉంటారు, డాక్టర్ బర్ప్ ఇస్తున్నాం కానీ బర్ప్ వస్తలేదు. ప్రాబబ్లీ ఎయిర్ బబుల్స్ స్వాలో చేస్తలేరేమో ఆ బేబీస్ ఆ టైం. సో లాచ్ కరెక్ట్ ఉంటే వాళ్ళు ఎయిర్ బబుల్స్ స్వాలో చేయరు. బట్ ఎవరు స్వాలో చేశారు ఎవరు చేయలేదు మనకు తెలియదు. కాబట్టి ఆల్ బేబీస్కి ఆఫ్టర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఆఫ్టర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫీడింగ్ 5 to 10 minutes బర్పింగ్ ఈజ్ మ్యాండేటరీ.
ఎస్ డాక్టర్ సీరియస్లీ సేయింగ్ ఇదేంటి అని అంటే రిఫ్లెక్స్ అలా వచ్చినా కానీ వాళ్ళు ప్రాబ్లమాటిక్ గానే చూస్తారు, ఎందుకనంటే కొంచెం ప్రీషియస్ గా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి త్రేన్పు వచ్చినా కానీ ప్రాబ్లమే అనుకుంటారు, రాకపోయినా కానీ అయ్యో ఎందుకు రాలేదు ఇది కూడా ఒక ప్రాబ్లం లాగానే చూస్తూ ఉంటారు మాక్సిమం ఆఫ్ పేరెంట్స్. కరెక్ట్. తేపు వస్తే బర్ప్ వస్తే దట్స్ గుడ్, వెల్ అండ్ గుడ్. రాకపోతే టెన్షన్ పడద్దు, రాకపోతే టెన్షన్ పడద్దు, ఇట్స్ నార్మల్. పడుకోబెట్టిన తర్వాత ఒక్కోసారి ఆటోమేటిక్ గా బర్ప్ అదే వచ్చేస్తుంది. గ్రావిటీకి ఎయిర్ బబుల్స్ అటు ఇటు మూవ్ అయ్యి పడుకోబెట్టిన తర్వాత బర్ప్ ఒక్కోసారి మనకు తెలియని కూడా తెలియదు, బర్ప్ వచ్చేస్తుంది. ఆ బర్ప్ వచ్చే క్రమంలో కొంచెం మిల్క్ దాంతోనే వస్తుంది. సో నథింగ్ టు వరీ. ఓకే ఎస్ డాక్టర్. అదేవిధంగా కొంతమందికి అంటే దద్దుర్లు వస్తూ ఉంటాయి, న్యూ బోర్న్ బేబీస్కి దద్దుర్లు వస్తూ ఉంటాయి, లేదంటే న్యూ బోర్న్ వెంటనే లేదంటే కొన్ని రోజులు అయిన తర్వాత అయినా కానీ దద్దుర్లు చూస్తూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు పేరెంట్స్. ఎందుకు వస్తాయి అసలు, దానికి ఎలాంటి రీజన్ వల్ల దద్దుర్లు వస్తూ ఉంటాయి? ఓకే, మెయిన్లీ 2 forms ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒకటి ఎరిథిమా టాక్సికమ్ అంటాము, ఇంకోటి మిలియా అంటాం మెడికల్ టర్మ్స్. ఎరిథిమా టాక్సికమ్ ఇట్స్ డేంజరస్ నేమ్, సౌండ్స్ డేంజరస్ బట్ ఇట్స్ ఎ సింపుల్ ప్రాబ్లమ్ ఫర్ ద బేబీ. ఆల్ బేబీస్, మెజారిటీ ఆఫ్ ద బేబీస్కి వస్తుంది ఇది రెడ్ స్పాట్స్ వస్తాయి బాడీ మీద, ట్రంక్ మీద, లింబ్స్ మీద. పామ్స్ సోల్స్ రావు కానీ ఫేస్, చెస్ట్, బాడీ, బ్యాక్ రెడ్ స్పాట్స్ వస్తాయి. ఏదన్నా మనకి ఇన్సెక్ట్ బైట్ లాగా రెడ్ స్పాట్స్ వస్తాయి. నథింగ్ టు వరీ. ఫస్ట్ ఫ్యూ డేస్లో అది దద్దులు వస్తాయి, పోతాయి, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎందుకు వస్తాయి బేబీస్ కంటే న్యూ బోర్న్ బేబీ స్కిన్ ఈ ఎన్విరాన్మెంట్కి అలవాటు అయ్యే క్రమంలో ఆ దద్దులు వస్తాయి. దానికి ట్రీట్మెంట్ ఏం లేదు, పేరెంట్స్ టెన్షన్ పడద్దు, ఆ ర్యాష్ దాంతట అదే పోతుంది. రెండో ఫామ్ మిలియా అంటాం, MILIA. ఈ చిన్న 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 వైట్ స్పాట్స్ కామన్ అరౌండ్ ద చీక్, నోస్, ఐలిడ్స్ ఆర్ ఫోర్ హెడ్, వైట్ స్పాట్స్ వస్తాయి బేబీస్కి. అది ఏంటంటే ఇమ్మెచ్యూర్ స్వెట్ డక్స్ ఇంకా మెచ్యూర్ అయ్యే క్రమంలో ప్రోటీన్ అక్యుములేషన్, ప్రోటీన్ జమ అవుతుంది అక్కడ. ప్రోటీన్ సిస్ ఆర్ కాల్డ్ మిలియా. అది కూడా నథింగ్ టు వరీ, దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదు. ఫ్యూ డేస్ ఆఫ్ లైఫ్లో వస్తాయి, మళ్ళీ ఫ్యూ వీక్స్ డౌన్ ద లైన్ పోతాయి, దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదు. సో ఈ 2 ఆర్ ద మేజర్ స్కిన్ ఇష్యూస్ వి సీ ఇన్ ద న్యూ బోర్న్ బేబీ. పేరెంట్స్ తీసుకొని వస్తారు బట్ నథింగ్ టు వరీ, దానికి ట్రీట్మెంట్ లేదు, న్యాచురల్గా అదే పోతుంది. ఓకే డాక్టర్, ఫస్ట్ ఒక కాల్ తీసుకుందాం. సుప్రియ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం, అంటే పాప 3 months బేబీ, తను రెగ్యులర్ గా మోషన్ కి వెళ్ళదు. ఓకే ఎస్ డాక్టర్ ఉన్నారు, చెప్పండి, కంటిన్యూ చేయండి. సుప్రియ గారు మీ డౌట్ ఏంటో అడగండి. హలో ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. పాపకి ఏజ్ 3 months, తను రెగ్యులర్ గా మోషన్ వెళ్ళట్లేదు. 3 days కి 2 days కి అలా వెళ్తుంది. అదేమైనా ప్రాబ్లమా? సుప్రియ గారు నమస్తే అండి. నమస్తే అండి. పాప ఫీడింగ్ బాగానే ఉంటుందా? ఫీడింగ్ తీసుకుంటుంది కానీ రెగ్యులర్ గా మోషన్ సాఫ్ట్ గా వెళ్తుందా? వెళ్ళినప్పుడు సాఫ్ట్ గానే వెళ్తుంది. ఓకే, పాప ఇప్పుడు మిమ్మల్ని చూసి నవ్వడము, మీరు ఎటుపోతాడు దిక్కులు చూడడము, నాయిసెస్ కి రెస్పాండ్ కావడము, అవన్నీ కరెక్ట్ గానే చేస్తుంది. ఏ ఫీడింగ్ ఇస్తున్నారు? బ్రెస్ట్ ఫీడింగ్ అండి. ఓకే, దట్స్ వెరీ నైస్. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ బేబీ బాగానే ఉంది అండ్ సాఫ్ట్ స్టూల్ పోతుంది. 3 daysకి ఒకసారి ఏం వరీ కావద్దు. బేబీ అదర్వైజ్ బాగుండి 3 daysకి ఒకసారి పోతే ఏం వరీ కావద్దు. ఎస్ రైట్. అయితే డాక్టర్, కొంతమందికి బర్త్ మార్క్స్ వస్తూ ఉంటాయి, నార్మల్ చిన్నవి కాకుండా కొంచెం పెద్దగా బర్త్ మార్క్స్ వస్తూ ఉంటాయి. ఇదేమన్నా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ అంటారా లేదంటే నార్మలే అంటారా? ఓకే, ఫ్యూ టైప్స్ ఆఫ్ మార్క్స్ కనపడతా ఉంటాయి పుట్టిన వాళ్ళకి. బర్త్ మార్క్స్ ఇప్పుడు మనం పుట్టు మచ్చలు, స్మాల్ మోల్స్, అది డిఫరెంట్. దేర్ ఆర్ డిఫరెంట్ అదర్ 3-4 ప్రాబ్లమ్స్ మేము న్యూ బార్న్ పీరియడ్ లో చూస్తాం. ఒకటి మంగోలియన్ బ్లూ స్పాట్స్ అంటాం. అది మంగోలియన్ బ్లూ స్పాట్స్ మోర్ కామన్ ఇన్ ఏషియన్ చిల్డ్రన్. వెస్టర్న్ పాపులేషన్ లో చాలా రేర్ గా చూస్తాం. సో ఏషియన్ పాపులేషన్ లో చాలా కామన్ మంగోలియన్ బ్లూ స్పాట్స్, మెయిన్లీ బ్యాక్, లోవర్ బ్యాక్, లెగ్స్ చూస్తాం. అది బ్లూ ప్యాచెస్ ఉంటాయి, గ్రీన్ బ్లూ ప్యాచెస్ ఉంటాయి. పుట్టినప్పుడు కనపడుతుంది, తర్వాత బై 2 years అన్ని డిసపేర్ అయిపోతుంది. దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఏం లేదు. అది ఏషియన్ చిల్డ్రన్లో కామన్. అది మంగోలియన్ బ్లూ స్పాట్స్, నథింగ్ టు వరీ. దెన్ హీమాంజియోమస్, స్ట్రాబెర్రీ హీమాంజియోమా, మన స్ట్రాబెర్రీ ఫ్రూట్ లాగా చిన్నప్పుడు పుట్టంగానే కనపడదు, ఫ్యూ వీక్స్ డౌన్ ద లైన్ చిన్న రెడ్ స్పాట్ లాగా స్టార్ట్ అయ్యి
ఆరు కొంతమందికి పుట్టినప్పుడే ఉంటుంది రెడ్ స్పాట్ లాగా, అది స్టార్ట్ అయ్యి మెల్లంగా గ్రో అయ్యి కొంతమందికి స్ట్రాబెర్రీ ఫ్రూట్ లాగా అవుతుంది బాడీ మీద. ఓకే, ఆ స్ట్రాబెర్రీ హీమాంజియోమాస్ అయితే దాంతట అదే పోతాయి. 1.5 to 2 years దానికి ఏం స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదు, అన్లెస్ ఫేస్ మీద ఉండి ఆర్ బ్లీడింగ్ అయ్యే ప్లేస్లో లైక్ ఏదైనా మోకాళ్ళ మీద ఉండి ఆర్ స్కాల్ప్ మీద మనం కోమ్ చేసేటప్పుడు ఏదైనా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటే ట్రీట్మెంట్ ఉంది తప్ప చిన్న చిన్న స్ట్రాబెర్రీ హీమాంజియోమాస్కి ట్రీట్మెంట్ అవసరం లేదు. బై 2 years పోతాయి, కంప్లీట్గా పోతుంది. ఇంకొకటి పోర్ట్ వైన్ హీమాంజియోమాస్, పోర్ట్ స్టెయిన్ హీమాంజియోమాస్ అంటాం, పోర్ట్ వైన్. ఓకే, సో అది బిగ్ ప్యాచెస్ ఆన్ ద బాడీ ఉంటాయి, అది ఉంటే మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆర్ బిగ్ మోల్స్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద బాడీ, ఆర్ మోల్స్ విత్ లాట్ ఆఫ్ హెయిర్, ఆర్ బిగ్ మోల్స్ విత్ ఇంక్రీజింగ్ సైజ్ ఎవ్రీ డే, ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేయాలి. సరేనా? పోర్ట్ వైన్ స్టెయిన్స్, హీమాంజియోమాస్, బిగ్ ప్యాచెస్ ఇన్ ద మిడ్ లైన్, ఆర్ మోల్స్, బిగ్ మోల్స్ విత్ హెయిర్ ఆన్ ద మోల్, అవన్నీ మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. స్ట్రాబెర్రీ హీమాంజియోమాకి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, మంగోలియం బ్లూ స్పాట్స్కి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. ఓకే డాక్టర్, అయితే చాలా మంది ఎట్లా అంటే ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. మాక్సిమం పిల్లలు అంటే నిద్రపోతారు, బట్ వీళ్ళు ఏంటంటే ఎక్కువ నిద్రపోతూ ఉంటారు, ఫీడింగ్ తీసుకుంటారు, మళ్ళీ వెంటనే నిద్రపోతూ ఉంటారు. అంతసేపు నిద్రపోవచ్చు అంటారా? న్యూ బార్న్ బేబీస్ నార్మల్గా మోర్ దెన్ 20 hours నిద్రపోతారు, కొంతమంది 18 to 22 hours. సో వాళ్ళు లేసేదల్లా న్యూ బార్న్ బేబీస్, ఎస్పెషల్లీ ఇన్ ద న్యూ బార్న్ పీరియడ్, వాళ్ళు లేసేదల్లా ఫీడింగ్కి, యూరిన్ మోషన్ ఆ నాపీ చేంజ్ చేసే టైంలో లేస్తారు. లేచినప్పుడు ఫీడింగ్ తాగి మళ్ళీ పడుకుంటారు. దట్ ఈస్ నార్మల్. 18 to 22 hours పడుకుంటారండి. వాళ్ళకు 4-5 months వచ్చేసరికి వాళ్ళకి స్లీప్ ప్యాటర్న్ కొంచెం తగ్గుతుంది. బట్ న్యూ బార్న్ పీరియడ్లో 18 to 22 hours ఈజ్ నార్మల్. ఎట్లా అంటే ఎక్కువసేపు ఎక్కువసేపు పడుకుంటున్నారు అన్నా కానీ ప్రాబ్లమే, ఎక్కువసేపు పడుకోరు కొంతమంది. ఏంటంటే లెగ్స్ అలాగే ఉండిపోతారు. ఇది దీనివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? ఎందుకంటే ఎక్కువసేపు పడుకోవాలి, పడుకుతేనే బరువు పెరుగుతారు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అండ్ తిన్నది అరుగుతుంది, లేదంటే మోషన్ పాస్ అవ్వడానికైనా కానీ మంచి నిద్ర ఉండాలి, ఇలా చెప్తూ ఉంటారు కదా. నిద్ర పోకపోవడం వల్ల ప్రాబ్లం ఉంటుంది. ఒకటి నిద్రపోతే ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది బేబీస్ నైట్ నిద్రపోరు, మెనీ అవర్స్ డ్యూరింగ్ ద నైట్ నిద్రపోరు న్యూ బార్న్ బేబీస్. ఎందుకంటే వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద బేబీస్ నైట్ నిద్రపోరు, డే టైం అంతా పడుకుంటారు కడుపులో ఉన్నప్పుడు. సో నైట్ కొంతమంది నిద్రపోరు, దానికి పేరెంట్స్ రెడీగా ఉండాలి. 3 to 4 months వచ్చేసరికి అది కూడా సెటిల్ అవుతుంది. కానీ నైట్ పడుకోని వాళ్ళు జనరల్గా బేబీస్, న్యూ బార్న్ బేబీస్, నార్మల్ న్యూ బార్న్ బేబీస్ డే టైం అంతా పడుకుంటారు. సో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. నైటే పడుకోవాలని ఏం లేదండి. న్యూ బార్న్ బేబీస్కి డే అండ్ నైట్ తెలియదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పడుకుంటే అప్పుడే రాత్రి వాళ్ళు. ఓకే డాక్టర్, ఒక కాల్ తీసుకుందాం. మౌనిక గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి మౌనిక గారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. అదే మా పాప ఇప్పుడు 14 months. అయితే తనకు నార్మల్ రెగ్యులర్ ఫుడ్ ఫీడ్ ఇస్తున్నాము. బట్ ఎవ్రీ ఫీడ్ తర్వాత ఇప్పుడు 3 hours ఒక ఫీడ్ ఇస్తాం మనము, రైస్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా ఇస్తే మోషన్ పాస్ చేస్తుంది ఆఫ్టర్ ఎవ్రీ ఫీడ్. ఒక్కొక్కసారి తింటూనే వెళ్తుంది. అది కామనా లేదా? గ్రోత్ బాగుందండి, వెయిట్ బాగుందా? గ్రోత్ బాగుంది, వెయిట్ బాగుంది, యాక్టివ్ ఉంది, అంత మంచిగా ఉంది. ఓకే, వామిటింగ్ ఏం లేదు? ఏం లేదు. సో డోంట్ వరీ. చాలా పిల్లల్ని చూస్తూ ఉంటాం, వాళ్ళు తింటప్పుడు తినే మధ్యలో కూడా టాయిలెట్కి వెళ్ళి మళ్ళీ వచ్చి కంటిన్యూ చేస్తూ ఉంటారు. గ్రోత్ నార్మల్గా ఉంటే అది నార్మల్ అండి. కొంతమందికి రిఫ్లెక్స్ అంటాం మేము, గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. అది కొంతమందికి చాలా ఫాస్ట్ ఉంటుంది, తింటప్పుడే వాళ్ళకి మోషన్ వస్తుంది. అలా అని మనం పెట్టిన ఫుడ్ ఎప్పుడు డైరెక్ట్ వేస్ట్ ప్రోడక్ట్ అయి రాదు. సో డోంట్ వరీ. డాక్టర్, మ్యాక్సిమం పిల్లలు పుట్టగానే వెయిట్ తగ్గడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. మామూలు వెయిట్ ఇప్పుడు పుట్టినప్పుడు 3 kgs అరౌండ్ ఉన్నారు అని అంటే నెక్స్ట్ ఒక 10 days నుంచి ఆర్ 5 days నుంచి తగ్గడం గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. ఇది నార్మలే అంటారా? అసలు వెయిట్ ఎంత ఉండాలి? ఓకే, నార్మల్గా మన ఇండియాలో యావరేజ్ బర్త్ వెయిట్ ఇస్ అరౌండ్ 2.8 to 3 kilos ఫర్ ఎవ్రీ బేబీ. గర్ల్స్లో కొంచెం తక్కువ ఉంటుంది కానీ యావరేజ్గా 3 అనుకోండి, ఈజీగా అర్థం కావడానికి. సో టర్మ్ బేబీస్కి అది 3 kilos. ఇక ప్రీ టర్మ్ బేబీస్ వాళ్ళు మెచ్యూరిటీ ఎంత తక్కువ ఉంటే అంత బర్త్ వెయిట్ తక్కువ ఉంటుంది ప్రీ టర్మ్ బేబీస్. టర్మ్ బేబీస్ 3 kilos. సో వాళ్ళు ఫస్ట్ 7 to 10 daysలో 10% ఆఫ్ ద బర్త్ వెయిట్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
అంటే 10% అంటే 300 grams. ఓకే అప్పుడు ఏం వరీ కావద్దు. ఓకే లూజ్ అయ్యేదంతా లూజ్ అయ్యి మళ్ళీ 14 days వచ్చేసరికి జనరల్గా వాళ్ళు బర్త్ వెయిట్ రీచ్ అవుతారు. ఓకే దట్ ఈస్ నార్మల్. సో ఫస్ట్ 7 to 10 days దే లూజ్ వెయిట్, నథింగ్ టు వరీ, దట్ ఈస్ నార్మల్. ప్రీటర్మ్ బేబీస్ అంతే, వాళ్ళు కొంచెం పర్సంటేజ్ ఎక్కువ శాతం ఉంటుంది వెయిట్ లాస్, బట్ వాళ్ళు 3 weeks కల్లా 3 weeksకి వచ్చేసరికి ప్రీటర్మ్ బేబీస్ వాళ్ళు బర్త్ వెయిట్ రీచ్ అవుతారు. సో అది నార్మల్ ప్రాసెస్. ఓకే డాక్టర్, చాలా మంది పిల్లలు ఎలా అంటే నిద్రపోయినప్పుడు కళ్ళు కదుపుతూ ఉంటారు అండ్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు, అండ్ అదే కాకుండా బ్రీత్లో కూడా చేంజెస్ చూస్తూ ఉంటాం మనం. ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? కరెక్ట్. చిన్నపిల్లలు వాళ్ళ ఎస్పెషలీ న్యూ బార్న్ పీరియడ్లో వాళ్ళ స్లీప్ చాలా షార్ట్ సైకిల్స్ ఉంటాయి. 30-40 minutes పడుకుంటారు, లేస్తారు, 30-40 minutes పడుకొని బ్రీఫ్గా పడుకొని లేస్తారు. అది నార్మల్, అది న్యూ బార్న్ స్లీప్ ప్యాటర్న్. అది బ్రీతింగ్ న్యూ బార్న్ ఇప్పుడు మనం బ్రీత్ చేసేది వాళ్ళ న్యూ బార్న్ బ్రీతింగ్ కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు 60 times per minute బ్రీత్ చేస్తారు. సో 60 times వాళ్ళు ఇన్ అండ్ అవుట్ బ్రీత్ చేస్తారు. న్యూ బార్న్ పీరియడ్లో మేము న్యూ బార్న్ బ్రీతింగ్ అంటాం, దాన్ని పీరియాడిక్ బ్రీతింగ్ అంటాం. కొన్ని సెకండ్స్ వాళ్ళు ఫాస్ట్గా బ్రీత్ చేస్తారు, కొన్ని సెకండ్స్ స్లో అవుతుంది, కొన్ని సెకండ్స్ బ్రీతింగ్ పాజ్ చేస్తారు, అంటే మర్చిపోయినట్టు అవుతుంది. బట్ ఫ్యూ సెకండ్స్లో మళ్ళీ బ్రీతింగ్ ఫాస్ట్ అయిపోతుంది. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ బ్రీతింగ్ 60 దాటదు per minute. సో ఫాస్ట్ అదే నిమిషంలో ఫాస్ట్ బ్రీతింగ్ ఉంటుంది, కొంచెం స్లో ఉంటుంది, కొంచెం వాళ్ళు మర్చిపోయినట్టు అయ్యి మళ్ళీ బ్రీత్ స్టార్ట్ అవుతుంది. సో అది నథింగ్ టు వరీ, దట్ ఈస్ కాల్డ్ పీరియాడిక్ బ్రీతింగ్ ఆఫ్ ద న్యూ బార్న్. ఓకే ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, మీ అందరికీ థ్యాంక్ యూ, వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.